సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి జాగ్రత్తగా వినమ్మా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నా ఈ మాటలు నీ చెవిన పడ్డాయి అంటే ఇక నీ దుఃఖాలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ముగిసిపోయినట్లే. ఏమాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. జాగ్రత్తగా విను చాలు. నీ సాయి సత్యవాక్కు నీకు వినపడుతుంది కదా. ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన వార్త. ఇది వింటే నీ సాయి లీలలు ఏంటో అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. తల్లి, పెడచెవిన పెట్టకుండా నా ఈ మాటలను జాగ్రత్తగా విను. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ప్రతిసారి కూడా కష్టం ఎలా తీరుతుందా, బాధలు ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తున్నావే కానీ నా సందేశాల వెనుక ఉన్న మాటల ఆంతర్యం ఏంటో కూడా నువ్వు అస్సలు తెలుసుకోలేకపోతున్నావు. నీకు నేను ప్రతి సమస్యకి పరిష్కారాన్ని అందిస్తున్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నావు. అందుకే జాగ్రత్తగా విను. నేను చెప్పే మాటల్లోని ఆంతర్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక నీ దారంతా కూడా వెలుగులా నింపబోతున్నానమ్మా. వెలుగులో ఉంటున్నావు, వెలుగులో ఉండబోతున్నావు. ఇది నీకే తల్లి చెప్పేది. నా ఈ మాటలను వింటున్నావా? ఇక నీ జీవితంలో చిన్న చిన్నగా మార్పులు అనేవి జరుగుతున్నాయి. నీకు కనిపిస్తున్నాయా? అర్థమవుతున్నాయా? అవి నీ కోసంగా నేను సృష్టించినవమ్మా. నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ, తలుపులు, అదృష్ట తలుపులు మొత్తం కూడా మూతపడ్డాయి కదా. అందుకే ఇప్పుడు నువ్వు ఏ పని తలపెట్టినా నీకు విజయం రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఇక ఆ రోజులు ముగిసిపోయాయి. ఒక్కొక్కటిగా నీ అదృష్ట తలుపులన్నీ కూడా నీ ముందే తెరవబోతున్నాను. నీ మనసులో నిలిచిన చీకటి భావాలను నా దివ్య శాంతితో శుద్ధి చేస్తున్నాను. నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా నెమ్మదిగా తొలగిస్తాను. నీ ఆత్మ దుఃఖం నా స్పర్శతో దివ్య పుష్పంలా మారి నీకు మళ్ళీ ఆనందం రాబోతుందమ్మా. అవునమ్మా, కష్టంగా ఉన్నా సరే నీ జీవితంలో, అలానే నీ కుటుంబంలో సంతోషం అనేది నిలవబోతోంది. అది కూడా శాశ్వతంగా. ఇక ఆ సంతోషాన్ని ఎటూ వెళ్ళనివ్వకుండా నేను కాపలాగా ఉండబోతున్నాను. అవును తల్లి, ఇది అక్షర సత్యమే. అర్థం కావడం లేదా? అయితే పూర్తిగా వినమ్మా. ఇవన్నీ నేను ఊరికే చేయడం లేదులే. నువ్వు చేసిన మంచి పనుల వల్లనే నీకు నా పూర్తి దీవెనలు, ఆశీర్వాదాలు అందాయి. నువ్వు కోరినవన్నీ నీ దగ్గరికి చేర్చడం బాధ్యత నాది. నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు నీ దగ్గరకు చేరకముందే నా కాంతి వాటిని చెదరగొడుతుంది. నీ మాటల్లో మాధుర్యం, నీ దారిలో శోభ, నీ మనసులో తేలిక అన్నీ నా ఆశీర్వాద ఫలమే. నీ నమ్మకాన్ని నేను కాపాడుతాను. దాన్ని ధర్మంతో మరింత బలపరుచుకో. నీకు వచ్చిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు ఒంటరిగా లేవమ్మా. నీ శరీరం అలసిపోకుండా
నా దివ్య చైతన్యాన్ని నీలో నింపబోతున్నాను. నీ గతంలోని అన్యాయాలు అన్నీ కూడా నీ భవిష్యత్తులో ధర్మకాంతిగా తిరిగి వస్తాయి. అది నా నిర్ణయం. నీ పుణ్యఫలం అనేది సరైన సమయానికే నీ చేతిలో పడేలా చేస్తాను. దిగులు పడకు. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచాన్ని వినిపించకపోయినా సరే, ఏ మనిషికి తెలియకపోయినా సరే, అవన్నీ నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి, వినపడుతున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. తల్లి, నీ గుండె తట్టే ప్రతి ధ్వని, నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక, నీ కన్నీళ్లతో పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు చేరుతున్నాయి. నువ్వు చెప్పకపోయినా సరే కొన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు కదా, అవి కూడా తెలుసుకున్నాను. నువ్వు నన్ను అడగకపోయినా, కోరకపోయినా, నాకు ఏవి చెప్పకపోయినా నేను తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నిశ్శబ్దంలో నన్ను చూసి సాయి, తండ్రి, బాబా అని అనగానే నా పూర్తి ఆశీర్వాదాలు నువ్వు వెళ్ళే దారిలో నీకు వెలుగులా ప్రకాశిస్తాయి. అవునమ్మా, కాబట్టి వెళ్ళే దారిలో ఎప్పుడూ భయపడకు. నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎవ్వరికి దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థనల శబ్దం నా హృదయానికి చేరింది. నీ గుండెలో దాగి ఉన్న బాధ నన్ను చేరింది. అందుకే నేను దాన్ని శాంతిగా మారుస్తున్నాను. నీపై ఉన్న చెడు దృష్టి, నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది కదా. ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది. నీ ఆశలన్నీ నీకు రక్షణగా మారేలా వాటికి నేను శుభప్రకాశం జతచేస్తున్నాను. ఇక నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలని, అందుకే నేను ఇంకా ఇంకా శ్రమిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాను. నిన్ను కాపాడుకుంటున్నాను. తల్లి, నీకే తెలియని శత్రువులు, వారి నీడలు కూడా నిన్ను తాకకముందే నీ సాయి కటాక్షం వల్ల నీకు ఏది హాని కలగదమ్మా. హాని అనేది అస్సలు కలగదు తల్లి. భయపడకు. నీ అనుభవాలన్నీ నీకు గురువులుగా మారతాయి. అందుకే వాటిలో నీ సాయి తండ్రి ఉన్నారు. నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవితం సాఫల్యంతో నిండుతుంది. నీ జీవితానికి భయం అస్సలు అవసరం లేదమ్మా. ఇక మీదట నీ జీవితం వెలుగులతో నిండి ఉండబోతుంది. కాబట్టి చీకటిని చూడాల్సిన అవసరమే లేదు. ఇది ఈ సాయి నీకు ఇచ్చే నిశ్శబ్ద రాత్రులకు నేను మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. ఎన్నో రాత్రులు నువ్వు కళ్ళ నుండి నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నావు కదా, బాబా ఇకనైనా నా జీవితం మారుస్తారా, లేదా ఇక ఎప్పుడూ ఇలా కృంగిపోతూనే ఉండాలా అని చెప్పి. అది మారబోతుందమ్మా. తల్లి, నీ జీవితంలో నేను సంతోషాన్ని నింపబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఎంతైతే శ్రమిస్తున్నావో, ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో నాకు అన్నీ తెలుసు. అందుకే నీ ఎదుగుదలకు కావలసిన ప్రతి పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా శుభకార్యాలన్నీ నీ చుట్టూ నేను నిర్మిస్తున్నాను. నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను ఒక మంచి దారిని నీకు ఏర్పరుస్తాను. నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను ఒక శుభ సమయం అనేది సిద్ధం చేస్తున్నాను. నీ జీవితంలో కొత్త ఆశలు మొలకెత్తబోతున్నాయి. నిన్ను అడ్డుకున్న గోడలు నెమ్మదిగా కూలిపోబోతున్నాయి. నీ కోసంగా నా దారులన్నీ కూడా తెరవబోతున్నానమ్మా. నీ భవిష్యత్తు అనేది ఇంకా ఇంకా ప్రకాశించాలని, నీ పేరు, గౌరవ మర్యాదలు అందరికీ వినిపించాలని, నీ జీవితం అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో, శుభంతో నిండిపోవాలని నేను నీ చుట్టూ కూడా శుభ పరిస్థితులనే విత్తనాలను నాటుతున్నాను. నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిని ఇస్తుంది. అది నా ఆశీర్వాదం. నీ హృదయంలోని సందేహాలను నా శాంతితో కరిగిస్తున్నాను. నీ ఇంట్లో ఘర్షణలు తగ్గి నిత్యశాంతి నిలవాలని నా దివ్య రక్షణ నీ ఇంటిని చుట్టుకుంది. నీలో ధైర్యం ఇంకా ఇంకా పెరగబోతోంది తల్లి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ లోపల బాధలన్నీ కూడా నువ్వు ఎదగనీయకుండా చేస్తున్నాయి. కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టు. సంతోషంగా ముందుకు వెళ్ళు. నా తండ్రి నాకు తోడు ఉన్నారు అని ముందుకు వెళ్తే అన్నీ నీకు మంచి జరుగుతాయి. తల్లి,
నీ కష్టాన్ని వెలుగులోకి తెచ్చే సమయం దగ్గర పడింది. నీ శ్రమ వృధా కాలేదమ్మా. మంచి ఫలితాన్ని అందుకోబోతోంది. నీ నైతికతే నీ అదృష్టం. దాన్ని నేను నిలపబోతున్నాను. నీ చుట్టూ తిరిగే చెడు ఉద్దేశాలు నీకు చేరకముందే నేనే వాటిని చెదరగొట్టేస్తాను, బెదరగొట్టేస్తాను కూడా. నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉంటాను. నీ జీవిత ప్రయాణం, నీ రేపటి భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. నీ ముందున్న భవిష్యత్తు అది పెద్ద తోట లాంటిది. ఇప్పుడు అది ఖాళీగా అనిపించవచ్చు, కానీ కొన్ని చోట్ల ముళ్ళు కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు, కొన్ని చోట్ల భయంకరమైన శబ్దాలు కూడా నీకు వినిపించవచ్చు. అయినా సరే నువ్వు కంగారు పడాల్సిన పని లేదమ్మా. నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నీ జీవితంలో నేను పూల మొక్కలనే కదా నాటాను. నేనే నీకోసంగా జీవితాన్ని మార్చేశాను. కష్టకరమైన నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేశాను తల్లి. భయపడకు. నీ కోసం విజయం పరిమళించే మొక్కలను నేను నాటబోతున్నాను. నీ కోసం నీ జీవితంలో ప్రేమ, ధైర్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నిటినీ కూడా నేను పూర్తిగా సమకూర్చి నీ జీవితాన్ని ఇంకా ఇంకా చక్కదిద్ది రేపటి భవిష్యత్తు నిండుగా ఉండాలని, నీ జీవితం ఇంకా పరిమళంగా మారాలని, నీ హృదయం వెలుగుతో నిండిపోవాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. తల్లి, ఇక నీకు రాబోయే ప్రమాదాలను ముందుగానే నేను తొలగించేస్తాను. నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీ తండ్రి ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఇక భయపడకు, కంగారు పడకు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకెందుకు చెప్పు కంగారు, భయము, దిగులు అన్నిటినీ పక్కన పెట్టేసేయ్. హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.